కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. స్వామి శరణమయ్యప్ప అందరికి. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా ఊరికి దగ్గరలో ఉన్న కొత్తపట్నం అనే ఊర్లో సన్యాదానం పూజ అవుతుందంటే చూడడానికి అయితే వెళ్ళాం. చలి ఎక్కువ వేస్తుందని చెప్పి చాలా మంది రాలేనట్టున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా రెడీ చేశారు. అలా వాళ్ళు ఇచ్చిన పువ్వులతో పూజ కూడా చేసేసాం. అలా కాసేపటి తర్వాత అయ్యప్ప స్వామిని ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. ఈ డప్పులు కొట్టే వాళ్ళని కేరళ నుంచి తీసుకొచ్చారంట. మేము వెళ్లేసరికి జనాలు కొంచెం మందే ఉన్నారు గానీ టైం అయ్యే కొద్దీ జనాలు అయితే పెరుగుకుంటూ వచ్చారు. కాసేపటి తర్వాత అభిషేకం చేయడం అయితే మొదలు పెట్టారు. అలా అభిషేకం కూడా పూర్తి చేసుకుని అలా కాసేపు భజన కూడా చేసాం. కాసేపు తర్వాత పడి కూడా వెలిగించారు. ఈ పూజ మొత్తం చేయనందుకు ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో. వెలిగించిన పడి ఆరిపోయే వరకు భజన చేసి పడి పూర్తి అయిపోయిన వెంటనే మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాం. అలా మేము పీఠానికి వెళ్ళేసరికి టైం 12 అయిపోయింది. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.